హాయ్ అండి. నేను మీ రెసిపీ రాంబాబు. మీకు ఎప్పుడైనా కూర వండే ఓపిక లేకపోతే 2 వంకాయలతో నేను చూపించిన పద్ధతిలో మీరు వంకాయ పచ్చడి చేస్తే చాలా సులభంగా అయిపోతుంది. ఇంక రుచి కూడా చాలా బాగుంటుంది. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకొని తింటారు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళి మొత్తం వీడియో జాగ్రత్తగా చూసేద్దాం. ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేయండి. ఆయిల్ కొంచెం మరిగాక ఒక 2 వంకాయల్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ వంకాయల్ని 5-7 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. 5-7 నిమిషాల మధ్యలో ఈ వంకాయలు అయితే బాగా మగ్గి వీడియోలో చూపిస్తున్నట్లయితే కలర్ కూడా మారిపోతాయి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు అదే కళాయిలో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 6-8 పచ్చిమిరపకాయలు గంటలు పెట్టి వేసుకొని 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి లో ఫ్లేమ్ మీద. తర్వాత ఒక టమాటా తీసుకొని దాన్ని ముక్కల కింద కట్ చేసి ఇంకో 3 నిమిషాలు ఫ్రై చేస్తే ఈ 2 కొంచెం ముద్దగా అవుతాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న చింతపండు, ఒక కొంచెం కొత్తిమీర వేసి దాన్ని కూడా ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇవి కూడా ముద్దగా అయిన తర్వాత ఇది తీసి ఒక పక్కన పెట్టుకొని చల్లార్చేసుకోండి. చల్లారిపోతుంది కదా, ఆ తర్వాత ఒక గ్రైండర్ బౌల్ తీసుకొని ఈ టమాటా పచ్చిమిరపకాయల పేస్టు ముద్ద, 1 టేబుల్ స్పూన్ సాల్టు, ఇంకా 1-2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని శుభ్రంగా వీటిని గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ అయిపోయిన తర్వాత అది గ్రైండ్లో పేస్ట్ అందులో ఉంటుండగానే మీరు వంకాయలు ఉన్నాయి కదా అవి కూడా తీసి వేసుకోండి. అప్పుడే పచ్చడి అయిపోయింది అనుకోకండి, ఇంకా ఉంది. నేను జాగ్రత్తగా చెప్తాను, లాస్ట్ వచ్చాం జాగ్రత్తగా చూసేయండి. ఇప్పుడు దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ పేస్ట్ అయితే తీసేసుకోండి. ఫ్రెండ్స్, ఒక్క లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. చిన్న యూట్యూబ్ అని కదా. సో వీడియోలో చూస్తున్నట్టు మీకు ఇలా పేస్ట్ అయ్యేదాకా గ్రైండ్ చేసుకోండి. కొంతమంది మిక్సీ ప్రాబ్లం ఉంటే ముక్కలు ఉండిపోతాయి. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. దానికోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇక్కడ చూపిస్తున్న పప్పులన్నీ చిటికడు వేసుకొని ఒక 30 సెకండ్లు అవి వేగాక ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇలా విరిపి వేసుకోండి, ఎండుపచ్చి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసేయండి. ఇదంతా లో ఫ్లేమ్ మీదే చేసుకోండి. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేస్తే మీకు తాలింపు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆ వంకాయ పచ్చడి అంతా ఒక బౌల్లో తీసుకొని ఒక ఉల్లిపాయ చిన్న ముక్కల కింద తరిగి వేసుకొని అంతే, ఈ తాలింపు కూడా వేసేయండి. ఇప్పుడు శుభ్రంగా కలిపేసుకుంటే మీకు మంచి వేడి వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్, అస్సలు మిస్ కాకండి. అలాగే మీకు వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.